ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించనున్న ప్రధాని నరేంద్ర మోదీ శాంతియుత, సురక్షితమైన భవిష్యత్తు కోసం ప్రపంచ దేశాలతో అభిప్రాయాన్ని పంచుకుంటారన్న మోదీ. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీ కార్యాచరణ ప్రారంభించాలన్న సీఎం. 1 స్టేట్ 1 డిజిటల్ కార్డు తెచ్చే యోచనలో ఉన్నామని వెల్లడి. గాంధీ ఆసుపత్రి సందర్శనకు వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్. ప్రభుత్వ వైఖరిని ఖండించిన కేటీఆర్ నిజాలను దాచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణ. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని రాజయ్య డిమాండ్. తిరుమలలో పూర్తయిన శాంతి హోమం. ప్రసాదంపై భక్తులకు ఆందోళన వద్దన్న టీటీడీ ఈవో. నెయ్యి సరఫరా కంపెనీకి కేంద్ర ఆరోగ్య శాఖ నోటీసులు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షం. రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం. 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. లెబనాన్లో 300 లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడి. 182 మంది మృతి చెందారన్న లెబనాన్ ఆరోగ్య శాఖ. దాడులను అడ్డుకోవాలని ఐక్యరాజ్యసమితికి అభ్యర్థన.